నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు అక్షన్ బాక్స్ అన్న. ఈరోజు వెళ్ళలేను యాక్చువల్లీ 3 గంటలకు అట్లా వెళ్దాం అనుకున్నా. కాకపోతే నిన్న రాత్రి మనము రన్నింగ్ చెప్పినా కదా, నేను చెప్పినా చెప్పలేదు అనుకుంటా. 2000 సమ్ చేంజ్ చేసినా, 2200, 300, 400 సంథింగ్ ఉందన్న. మీకు స్క్రీన్ షాట్ వీలైతే పెడతాను, లేదంటే నేను రాత్రి మనం వచ్చేటప్పుడు నాకు మన ఎక్కడ ఏమంటారు పంజాగుట్ట దగ్గర పీవీఆర్ ఉంది కదా, అక్కడ నుంచి మనకి కాటేదాన్ బుకింగ్ దొరికింది. అది వేసుకున్నప్పుడు వచ్చిన ఇక హీటర్ది చెప్పినా ఆల్రెడీ వాటర్ది ప్రాబ్లం ఉందన్న, అది రేడియేటర్ ప్రాబ్లం ఉందని చెప్పినా. అది చేసుకుని భయమైంది. 2 సార్లు 3 సార్లు కొట్టుకుంది, ఎక్కడ అయిపోతుందో అని టెన్షన్తో వాటర్ బాటిల్ తీసుకొని పెట్టుకున్నా. అయిపోతే వేద్దామని చెప్పింది. డైరెక్ట్ అట్లా వేయద్దు, కొద్దిసేపు ఆగాలి. కస్టమర్ ఏమో ఆగేటట్లేడు. అంటే అడిగిన ఆయన బాటిల్ అయితే తీసుకోని చెప్పాను. మళ్ళీ దాని 10 నిమిషాలు కూడా ఏం లేకపోతే దాంట్లో వాటర్ వేస్తే ఎట్లా ఉపయోగం లేదని ఏం చేసిన అట్లనే తీసుకెళ్ళినా. ఏమైతే అనుకున్న టెన్షన్ వాడు కూడా తీసుకెళ్ళినా. కాకపోతే ఏం కాలేదు. దేవుదైతే ఆయన సబ్నాటేటర్ ఉందిగా, అక్కడ దింపిన తర్వాత డైరెక్ట్ చూస్తే మళ్ళీ హీటర్ కొట్టుకుంటుంది. ఇట్లయితే కాదని చెప్పి ఏం చేసిన, ఇవాళ పొద్దున వెళ్దాం అనుకున్నా. కాకపోతే మనకి వేరే పని ఉండే వెళ్ళలేదు. మధ్యాహ్నం 3 గంటలకు అట్లా రన్నింగ్కి వెళ్దామని అనుకున్నా. కాకపోతే టెన్షన్ అయిపోయింది అన్న, ఎందుకంటే ఇట్లనే దీన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తుంటే అది ఇంకెక్కువ అయ్యి మళ్ళీ బండి ఎక్కడైనా అయిపోతే పరిశ్రమ ఏం చేసిన. ఈ రోజు వచ్చిందన్న టైం. ఇంకోటి దానికి మళ్ళీ ఆయిల్ చేంజ్ చేయాలి. దాన్ని కూడా చెప్తున్నా కదా, జర ప్రాబ్లం ఉండే చేపిస్తలేను. ఆయిల్ కూడా చేంజ్ చేయాలి. అది చేంజ్ చేయించిన మెయిన్ ఇది చేపించాను, ఎందుకంటే ఎక్కడ అయిపోతుందో తెలియదు. ఇక రేపైతే ఆయిల్ చేంజ్ చేపిస్తా. అయితే మెకానిక్ దగ్గర పోతే, తెలిసిన మెకానిక్ దగ్గర పోతే ఆయన ఏమన్నాడంటే 2600 ఇంత అని చెప్పిండు. మొత్తం చేయించిన అది మొత్తం ఏదో పైన మొత్తం ఏదైతే పైన చాంబర్ ఉంటుందో అది పోయింది, దానికి సెట్ చేయాలి అని చెప్పిండు. 2600 ఇంత అడిగిండు. యాక్చువల్లీ మొన్న 2000 అడిగిండు నాకు. కాకపోతే ఈరోజు అడిగితే పోయి 2600 ఎంత అని చెప్పిండు. ఆయన లేబర్ ఛార్జెస్ అంటే మొత్తం ఇప్పడానికి 1000 రూపీస్, మళ్ళీ అక్కడ ఈ సర్వీసింగ్కి దగ్గర 1500 ఎంత అడిగాను. సరే నేను చేసిన చూద్దామని చెప్పి మారుతి స్పేర్ పార్ట్స్ ఉన్నాయి ఎక్కడ బండ్లగూడలో, అక్కడ చూద్దామని చెప్పి వెళ్ళా, కొత్తది ఎంత వస్తుంది అని చెప్పి. కానీ అక్కడ వెళ్ళలేదు. నాకెందుకో మన రేడియేటర్లు చేసేటోళ్ళు కనిపించినాయి స్పేర్ పార్ట్లు. పోయి అక్కడ నేను అడిగితే అన్న ఇట్లా ప్రాబ్లం ఉందా అంటే ఆయన చూసి పైన లీక్ అవుతుంది, వాటర్ అనేది లీక్ అవుతుంది. వాటర్ లీక్ అవుతుందన్నా, ఇంకేం లేదు దాంట్లో ప్రాబ్లం అని చెప్పి. మామూలుగా ఎంత అవుతుంది అన్న అని అడిగిన. మొత్తం లేబర్ ఛార్జెస్ కలిపి దగ్గర 1500 అని అన్నాడు. నేను షాక్ అయిపోయినా. 1500 అంటే 1000 రూపాయలు బెటరే. కాకపోతే కంఫర్ట్ ఏం లేకుండా, అంటే ఇది కొత్త బండి, అంటే పాత ఆల్టోలు చూసారు మన వాళ్ళు. కొత్త ఆల్టోలు స్పేర్ పార్ట్లు ఎట్లా ఏం చేస్తాడో టెన్షన్గా ఉండే. ఇప్పుడప్పుడు జర తెల్లాడిన, అంటే కొత్తది కదా బండి, తీరానికి జర ఆలోచించిండు అక్కడ ఇక్కడ నేను అనుకున్నా అనవసరంగా 1000 రూపాయల గురించి ఇది వస్తున్నా, అనవసరంగా అది చేసినామా అనిపించింది. కాకపోతే లేదన్నా, మళ్ళీ దాని తర్వాత ఫిట్టింగ్ చేసినప్పుడు అంటే తెలియదు కదా, ఫస్ట్ ఈ కొత్త మోడల్ ఆల్టోది తెలియదు అని చెప్పి స్లో చేసిన. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడైతే బాగానే చేసిన. దగ్గర 1300 తీసుకుంటు, ఎక్కువ తీసుకోలేడు. మళ్ళీ అది పైన టాప్ బెల్ట్ వస్తుంది, అది వాటర్ ఎక్కడైతే పోతుందో ఇరిగింది, అది చేంజ్ చేసిండు. మళ్ళీ దాని తర్వాత మొత్తం తీసి సర్వీసింగ్ చేసిండు. లోపల నుంచి బయట నుంచి చూసిన మొత్తం బ్లాక్ ఉన్నది. మొత్తం ఫోటో తీద్దాం అనుకున్నా కానీ ఎందుకని తీయలేదు. మొత్తం బ్లాక్ ఉండేది, మొత్తం వైట్ చేసి. మళ్ళీ ఏసీ మన ఉంటుంది కదా, నేను అదే ఏసీదే అనుకున్నా. మళ్ళీ 2-3 వెరైటీలు కొత్త ఉన్నాయన్నా అని అంటున్నాను, ఎందుకంటే కొత్త మోడల్ కదా, కొత్త ఉన్నాయంటున్నాను. లేదన్నా కొత్త మోడల్ చెప్తే సరే అని చెప్పి దాన్ని కూడా వాష్ చేసిండు, మొత్తం నీళ్ళు కొట్టిండు. మళ్ళీ ఒకసారి చెక్ చేసిండు. మొత్తం అయిపోయిన తర్వాత దగ్గర 1300 తీసుకున్నాను. మన మెకానిక్ సార్ ఏమో 2600 అన్నాడు, మొత్తం సర్వీస్ అయినా లేబర్తో కలిపి. నాకు 1300 చేసిన. అది ఎక్కడ అంటే చంద్రంగుట్ట బ్రిడ్జ్ అయిపోగానే మీకు జిఎస్ఏ ఏదో ఫంక్షన్ హాల్ ఉంది, దాని ఆపరేటే బ్యాటరీ షాప్ ఉండే, బ్యాటరీ షాప్ పక్కనే ఉందన్న. కార్డు గిట్లా ఏం తీసుకోలేదు కానీ బ్యాటరీ షాప్ పక్కనే ఉంది. మనోడైతే పేషెన్స్గా చేసిండు. ఎందుకని చెప్పాను, పొద్దున 4 గంటలకు 5 గంటలకు వెళ్తే దగ్గర 9:30 అవుతుంది. అర్థంకి వెళ్దాం అనుకున్నా తొందర అయిపోతే. కాకపోతే ఇప్పుడు 9:30 అవుతుందన్న. ఆల్రెడీ నిద్రమోపు వచ్చేసింది. నైట్లో ఎక్కువ జర్నీ చేయలేం కాబట్టి చేస్తలేను. కాకపోతే అర్నింగ్ అయితే ఏం లేదు. నిన్నటి అర్నింగ్ అయితే 2000 సమ్ చేంజ్ ఉంది. కాకపోతే ఒక 100 రూపాయలు నాకు లాస్ అయింది వాటర్ బాటిల్ దగ్గర. నేను 100 రూపాయలు ఇచ్చిన అనుకొని
₹80 తీసుకొచ్చి ఇచ్చిన ₹100 అక్కడనే ఇచ్చి అయితే ఉంటాయి అట్లా లాస్ అండ్ ప్రాఫిట్. కాకపోతే ఒక బండి అయితే అయిపోయింది. మెయిన్ పని అది నాకు మా మెకానిక్ అది లేకపోతే ఇంజన్ దగ్గర ప్రాబ్లం అవుతుంది, ఇంజన్ దగ్గర ప్రాబ్లం టెన్షన్ అయిపోతున్నాను నాకు ఎక్కడ అయిపోతుంది అని చెప్పి. కాకపోతే చేయించిన కొద్దిగా రివ్యూన్నాం. మళ్ళీ ఆయిల్ కూడా చేంజ్ చేయాలి. అది కూడా ఏ ఆయిల్ మీరు చెప్పండి అన్న, ఏది మంచిగా ఉంటుంది, బుష్ మంచిగా ఉంటుందా, కెస్ట్రాల్ ఆయిల్ బాగుంటుందా, లేకపోతే మారుతి అదే కంపెనీ ఏ ఆయిల్ ఉంటుందో బాగుంటుందో చెప్పండి అన్న ప్లీజ్ అయినా. వీలైతే నా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. రాత్రిపూట కొందరు డ్రైవింగ్ చేసిన సేఫ్గా డ్రైవ్ చేయండి, ఓకేనా. ఇంకోటి నాకు ఒక వీడియో చూసిన నేను, ఎయిర్పోర్ట్లో ఓలా వాళ్ళు మంచి రేట్లు ఇస్తున్నాను నిన్న, అది కరెక్టా కాదని ప్లీజ్ అది కూడా కొద్దిగా కామెంట్లో పెట్టండి. ఎయిర్పోర్ట్లో మంచి రేట్ ఇస్తున్నట్టే మనం కూడా ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకొని పికప్ ఓలాకి వెళ్ళిపోం. ఓలానే మంచి రేట్ ఇస్తుందని చెప్పిండు. మళ్ళీ ఇంతవరకు కరెక్ట్గా ఏందో అనేది మీరు నాకు పెట్టండి మీ వీడియోలో, ఓకేనా. బాయ్, గుడ్ నైట్.